ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరజీవి పొట్టు శ్రీరాములు స్మారక సమితి నిర్వహించే నెల నెల వెన్నెల సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకి స్వాగతం. నెట్టింట సమావేశం 67వ సమావేశం. అన్నయ్యతో నా అనుభవం అనే అంశం మీద ప్రముఖ గాయని శ్రీమతి ఎస్పి శైలజ ముఖాముఖి కార్యక్రమం చూస్తారు. ఇప్పుడు శ్రీమతి శైలజ గారితో చిరుపరిచయం. గాన గంధర్వులు స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో వారి అనుభవాలు, అనుబంధం గురించి పంచుకోవడానికి వారి చెల్లెలు ప్రముఖ గాయనీమణి శ్రీమతి ఎస్పి శైలజ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమతి శైలజ గారు భారతీయ చలనచిత్ర సంగీతంలో తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ గాయని. ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి సోదరిగా మాత్రమే కాకుండా తన అద్భుతమైన గాన ప్రతిభతో స్వతంత్రంగా విశేష ఖ్యాతిని పొందారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాలలో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప గాయని మన మధ్యకు ఆహ్వానించడం మనందరికీ గర్వకారణం. వీరిని మీకు అందరికీ పరిచయం చేయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. శ్రీమతి శైలజ గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి అమూల్యమైన మాటలను వినేందుకు మనం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు ఏర్పాటు చేసిన సందర్భంలో నా అనుభవాలు, అన్నయ్యతోటి నా అనుభవాలు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా. మాది చాలా పెద్ద కుటుంబం. దాదాపు అంతా కలిపి 10 మంది ఉంటాం అన్నమాట. అంటే మా నాన్నగారికి మేము 6 మంది పిల్లలు. మొట్టమొదట అన్నయ్య, తర్వాత నాన్నగారికి ముందు మొదటి పెళ్లిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉండే. అందరం మాకు తెలిసేది కాదు, అందరం ఒకటే అనుకునేవాళ్ళం. సో అన్నయ్య గారు చాలా అపురూపంగా పుట్టారనమాట. అమ్మకి మొట్టమొదటి పిల్లవాడని చెప్పి చాలా గారాబం చేశారట. ఎందుకంటే నాకు అన్నయ్యకి దాదాపు 16 సంవత్సరాల తేడా ఉంటావు. సో అందుకని నాకు ఊహ తెలిసేటప్పటికి తను నా తండ్రి స్థాయికి వచ్చేసాడు. ఆ రకంగా ఆ టైంలో నేను ఎంత తనతో ఎంజాయ్ చేశాను, మా సిస్టర్స్ కానీ అందరూ ఎలా తనతో ఉన్నాం అనేది ఇవాళ మీతో పంచుకుంటాను నేను. తను చిత్తూరు దగ్గర కోనేటంపేట అనే గ్రామంలో పుట్టారు అన్నయ్య. ఎక్కువగా అమ్మకి ఏంటంటే ఫస్ట్ ఆడపిల్ల కావాలనుకునేదిట. లేక సరే మగ పిల్లవాడు పుట్టాడని చెప్పి అతనికి ఎప్పుడు జడలేసి అమ్మాయిలాగే తయారు చేసి అలాగే పెంచేవారట. నాకు విపరీతమైన గారాబంట. ఇటువైపు అమ్మమ్మ వైపు వాళ్ళు, నానమ్మ వైపు వాళ్ళు అందరూ కూడా అసలు చాలా గారాబం చేసేవారట. ఏది అర్ధరాత్రి 12, ఇప్పుడు కాదు, అది ఒక ఎన్నేళ్ల క్రితం ఆలోచించండి, దాదాపు 75 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి లేచి నాకు ఇప్పుడు ఇది కావాలి అంటే తీసుకొచ్చి ఇవ్వాల్సిందట. ఇంకా లేకపోతే పడుకోడు, ఏడుస్తూ ఉంటాట. అంత అల్లరి చేసేవాట, చాలా అల్లరి. అందరి బొమ్మలు గీసేసేవాట. అక్కయ్య, పెద్ద అక్కయ్య ఏదోనా తిట్టిందంటే అక్కయ్య బొమ్మ గీసి మీసాలు పెట్టేసి అట్లా చేస్తూ ఉండేవారు వారికి అనమాట. అన్నయ్య తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి అక్కయ్య పుట్టి గిరిజ, తర్వాత పార్వతి, తర్వాత మళ్ళీ అన్నయ్య జగదీష్, తర్వాత నేను, నా తర్వాత వసంతలక్ష్మి. ఇది స్థూలంగా మా కుటుంబ సభ్యుల వివరాలు అన్నమాట. సో నాకు వదిలేసేటప్పటికి తను ఒక సినిమా రంగంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. 70s అనుకోండి, 71, 72s లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అప్పటికి అక్కయ్య వాళ్ళకి మటుకు కొన్ని వాళ్ళ ద్వారా, అమ్మ ద్వారా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నెల్లూరులో ఒక అప్పటికే 16-17 ఏళ్ళప్పుడే చాలా ఫేమస్ అనమాట తను. అంటే డ్రామాలు వేయటం, కాంపిటీషన్స్ లో పాడటం, సాయంత్రం అయ్యేటప్పటికి ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకొని నెక్స్ట్ డ్రామా ఏం చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం, ఇవన్నీ చేయటం. ఆయన రాసుకునేవాడు, అందరూ వీళ్ళే రాసుకునేవాడు అనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకుని రాసుకునేవాడు అనమాట. ఆయనే రాసుకునేవాడు, డ్రామాలు వేసేవాడు చాలా. మొట్టమొదటి తనకి పాట కంటే కూడా డ్రామాల మీద ఇంట్రెస్ట్ గా ఉండేదట. నాన్నగారు అప్పుడు హరికథలు చెప్తూ నాటకాలు కూడా వేసేవారు. హరిశ్చంద్ర నాటకంలో ఫస్ట్ తను స్టేజ్ మీద ఎక్కిందంటే హరిశ్చంద్రుడు లోహిదాసుడు క్యారెక్టర్ కి చేశారట. అందులో లోహిదాసుడు పద్యాలన్నీ తనే పాడుకున్నాడు. సో పాడుకునేటప్పటికి మా నాన్నగారికి అర్థమైంది, పర్వాలేదు పాడుతున్నాడు వీడు అనేసి.
తర్వాత ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా వెళ్ళటం, డ్రామాలు వేయటం, దీని ద్వారా కొంచెం హుషారైన అబ్బాయి, అన్నిట్లో చొచ్చుకొని పోతాడు అని ఇదే ఉండేది అనమాట. అలాగే ఇంట్లో కూడా అమ్మకు సాయం చేసేవాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు, పెద్ద అక్కలు ఇద్దరు స్కూల్కి వెళ్తే వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళటం ఇవన్నీ చేసేవాడు. చదువులో కూడా అంత బాగా చదివేవాడు. 10th తన్ని కాళహస్తిలో ఉంచి అక్కడ మాకు తెలిసిన మాస్టర్ గారు ఉండేవారు, స్కూల్ మాస్టర్ రాధాపతి గారు. అక్కడ ఉండి చదువుకున్నాడు తను కొన్ని రోజులు. మార్కులు వచ్చేటప్పుడు 10th లో చూస్తే తీరా తను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవ్వలేదు, నాకు 95% డెఫినెట్ గా వస్తుంది. వెళ్ళి రీవాల్యుయేషన్ చేయించి చూస్తే 95% పాస్ అయ్యాడనమాట. చదువులోనూ అన్నిట్లోనూ ముందుండేవాడు. అలాగే ఫ్లూట్ వాయించేవాడు, బొమ్మలు బాగా గీసేవాడు. చెప్పాను కదా మా అక్కయ్య బొమ్మలు గీసేవాడు. ఏజ్ వచ్చి ఒక 10 ఏళ్ల నుంచి అనుకోండి దాదాపు అసలు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎప్పుడు చుట్టూతా ఉండేది. వీళ్ళు డ్రామాలు వేయడం కాదు కానీ మా మేడం ఏదంతా వీళ్ళు తలుపులు వేసేసుకుని డ్రామాలు చేసుకుని వీళ్ళకి భోజనాలు అన్ని మా అమ్మ వంటేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి తనకి ఎలాగైనా కూడా అసలు సినిమా రంగంలోకి రావాలని పెద్ద ఆశ లేదు కానీ ఏదో ఒక తపన ఉంది లోపల. ఈ స్టేజ్ ఇవన్నీ చూశాక ఒక తపన ఏదో ఉంది, మనం కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి. బట్ నాన్నగారికి భయం ఏంటంటే ఇంత పెద్ద సంసారం, పెద్ద కొడుకు చెప్తూ ఉండేవారట, నాన్న చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు ఇలా అయితే లాభం లేదు అని చెప్పి, ఇక్కడ నెల్లూరులోనే ఉంటే వీడు కష్టం అని చెప్పి తీసుకెళ్లి కరెక్ట్ గా చెన్నైలో పెట్టారు చదువుకి. ఇంకా చెన్నైలో పెడితే చెప్పాలా చెప్పండి, అక్కడ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అక్కడ కాంపిటీషన్ జరిగింది అనమాట. దానికి అన్నయ్య వెళ్ళటం, అక్కడ ఇంకా కోదండపాణి గారు చూడటం, అప్పుడు చెప్పారట ఆ రోజే, నీకు సినిమాల్లో పాడాలని ఇంట్రెస్ట్ ఉందా అంటే, నన్నెవరు పాడిస్తారండి అని. అసలు ఇంట్రెస్ట్ ఉందా చెప్పు, నువ్వు గాని పాడగలిగితే 40 సంవత్సరాలు నీకు తిరిగి ఉంటదని చెప్తారు. జ్యోతిష్యం చెప్పేశారు. మా నాన్నగారికి ఏమో భయం, సినిమాల్లోకి వెళ్తే ఏముంటుంది, ఇప్పుడులా కాదు కదా, ఎప్పుడైనా సరే సినిమాలు అంటే అందరికి భయమే, చూసి ఆనందిస్తాం గానీ అందులో వెళ్తున్నారు అంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియదు. సరే మొత్తానికి చదువుకుంటూనే తను ఆ పాట పాడిన తర్వాత కోదండపాణి గారు ఏం పిలుస్తారులే మనల్ని అని చెప్పేసి ఉన్నారట. ఆ రూమ్ లో అన్నయ్య ఫ్రెండే మురళి గారు ఉండేవారు. వీళ్ళిద్దరు అక్కడ మన మీనాక్షి కాలేజ్ పక్కన ఇది ఉంది కదా ఇంకొక కాలేజ్ అబ్బాయిలది, ఇంజనీరింగ్ కాలేజ్, ఆ దాంట్లో చదివారు. అక్కడ చదువుతుండేవారు. సరే ఒక రోజు ఉన్నట్టుండి కబురు వచ్చింది, ఇట్లా బాలు గారు రావాలని. అక్కడి నుంచి తను ఒక పాట పాడించడం, కోదండపాణి గారే అన్ని చోట్లకి తీసుకెళ్లి అందరికీ చెప్పడం, అంచెలంచు. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తను ఆ టైంలో. ఒక సైకిల్ ఉండేది, డొక్కు సైకిల్, ఆ సైకిల్ ఏవిఎంకి అన్నీ తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి అట్లా 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 అంచెలంచెలుగా వచ్చేసారు. కాకపోతే ఏంటంటే నా తెలిసే టైంకి సెటిల్ అయిపోయాడు సినీ ఫీల్డ్ బాగా. 72, 73కి బాగా, అంటే బాలసుబ్రహ్మణ్యం అనే ఒక సింగర్ ఉన్నారు అనే ఒక పేరు వచ్చేస్తుంది. అప్పుడంతా బాలు గారు కాదు, బాలసుబ్రహ్మణ్యం. బాలు గారు అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. అప్పుడు బాలసుబ్రహ్మణ్యమే. ఇంట్లో అందరూ మటుకు మణి అనే పిలుస్తారు అన్నది. ఫస్ట్ పుట్టాడని మణి బాలసుబ్రహ్మణ్యం కదా, మణి అని పిలిచేవారు. అదే ఇంట్లో అంతా మేము కూడా మణన్న అనే అంటాం అనమాట. బాలు అనే తర్వాత వచ్చిందనమాట. అయితే ఎప్పుడు తను మేము హాలిడేస్ కి చెన్నై వచ్చినా, లేదా తాను ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకుని వదిలిని తీసుకుని నెల్లూరు వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేశారు. చివరి పిల్లలు మేమిద్దరం అయ్యేటప్పటికి వాళ్ళ పిల్లలకి మాకు పెద్ద తేడా లేదన్నమాట. సో ఎక్కడికన్నా వెళ్ళిన బొమ్మలు, రకరకాల బొమ్మలు, డ్రెస్సులు అన్ని తీసుకురావటం ఇవన్నీ జరుగుతుండేది. అల్లరి మటుకు బాగా చేసేవాడు ఇంట్లో. మా నాన్నతో తిట్లు తింటుండేవాడు అన్ని. మా నాన్నగారు కూడా చెప్పారు, ఒక్క చోట కుదురుగా కూర్చునేవాడు కాదు. మా పెద్దనేకి ఒడుగు జరుగుతుంది అనమాట. జరుగుతుంటే మేడ మీద పందిరేసి కింద ఒడుగు జరుగుతుంది, ఇక్కడ ఏం పని నీకు మేడ మీద అంటే, ఆ పందిరి మీద ఎక్కి గాలిపటం వేయాలట. అక్కడ ఒడుగు జరుగుతుంటే డాబ్గా కింద రోడ్లో పడ్డాడు. లక్కీగా ఒక్క దెబ్బ తగలేదుట, ఏమి లేకుండా లోపలికి వచ్చి అందరూ బెదిరిపోయారట. అసలు పిల్లవాడు పైనుంచి పడ్డాడు, ఇటు పక్క ఎలాంటి ఫంక్షన్ అని అట్లా ఏదో ఒకటి. లేదంటే అర్ధరాత్రి ఎప్పుడో లేచి నాకు ఇప్పుడు ఫలానా స్వీట్ స్టాల్ లోని ఫలానా కోవానే తినాలుందని అనేవాడు. తెచ్చేవారు. ఆ షాప్ అప్పుడు 12 గంటలకి ఏం షాపులు ఉంటాయండి,
వాళ్ళ అక్కడికి వెళ్ళి ఆ షాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయించి వాళ్ళ ఇల్లు తెరిచి అక్కడి నుంచి ఆ స్వీట్ ఎట్టగో పట్టుకొచ్చి పెట్టేవాడు. అంత గారాబం. మళ్ళీ మమ్మల్ని అందరిని అనేవాడు అనమాట, అమ్మ వీళ్ళందరినీ గారాబం చేయించాడు. చెప్పేవాడు. చాలా గారాబం చేసేవాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక దెబ్బలు తగిలించుకునేవాడు. ఏదో కాల్ ఫ్రాక్చర్, చేయి ఫ్రాక్చర్, వేలు ఫ్రాక్చర్, ఏదో ఒకటి తగ్గుతుంటుంది అనమాట. కాకపోతే చాలా సూక్ష్మగ్రాహి. దేంట్లో అయినా కూడా గ్రహింపు శక్తి గ్రహింపు శక్తి చాలా ఎక్కువ. ఏకసంతాగ్రాహి. ఒక పాట చెప్తే దాన్ని అలాగే వింటూ ఉండగానే తక్కువ. ఎందుకంటే తనకి స్వరజ్ఞానం లేదు. నాన్న దగ్గర ఉన్నాడే కానీ నేర్చుకోలేదు. సో ఈ అంతా కూడా వినికిడే. వినికి మా నాన్నగారు కూడా అంతే. అయితే ఆయన అన్ని తెలుసు, రాగాలు అన్ని తెలుసు. ఈ ఎప్పుడైతే తను స్వరాలు కాకుండా పాటను పట్టుకున్నాడు, పాటను నేర్చుకోవడం మొదలు పెట్టేశాడు. చాలా ఈజీగా. సో ఆ పేరు వచ్చేసింది. ఇతను చాలా తొందరగా పాటలు నేర్చుకుంటాడు. మిగతా బాలసుబ్రహ్మణ్యం గురించి, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటల గురించి అందరికీ తెలుసు. ఇంట్లో మా అమ్మ, మా అక్కయ్య ఇద్దరు కూర్చొని ఏదైనా పనులు చేసుకుంటుంటే ఇద్దరు జడలకి సినిమాలు చూస్తుంటారు కదా, అది చూసొచ్చి అలా చేసేసేవాట. అల్లరి పనులు బాగా అల్లరి పనులు చాలా బాగా చేసేవాడట. ఎప్పుడు చెప్పాను కదా, దెబ్బలు కాళ్ళకి మోకాళ్ళకి అన్నిటికీ దెబ్బలే. ఇట్లా ఉంటే ఈ టైంలో ఇల్లు విడిచిపెట్టి ఫస్ట్ టైము ఇంతకు ముందు చెన్నైకి వచ్చే ముందర కర్నూలులో చేర్పించారు ఇంజనీరింగ్. అమ్మని వదిలి ఉండలేడు. అమ్మ భోజనం తినాలి. ఫస్ట్ మొట్టమొదట కర్నూలు పంపించేస్తే 2 రోజులకు ఒకసారి రాత్రి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసి తెల్లవారు లేచేటప్పటికి నాన్న తలుపు తీసేసేవారు. వచ్చి అమ్మ పక్కన పడుకో ఉంటారట. సో అమ్మ తర్వాత నచ్చ చెప్పి, నాన్న ఇలా కాదురా, నాన్న పెద్దవారు అవుతున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, నువ్వు చదువుకొని బయట రాకపోతే ఎట్లా అని చెప్పి మొత్తానికి ఏదో పంపించి, ఇప్పుడు చాలా రోజులు కూడా మా అమ్మ చారు ఎవ్వరూ పెట్టరు అనేవారు. మా అమ్మలాగా చారు ఎవ్వరు పెట్టరు అనేవారు అనమాట. ఎవరు వంట బాగా ఎంత చేసినా కూడా మా అమ్మ వంట అంటూ మొదలు పెట్టేవారు అనమాట. సో కొంచెం తనకేంటంటే అందరూ కలిసి ఉండాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి. పిల్లలతో ఆడించేవాడు, మా అందరి చేత ఆడించేవాడు. రోడ్లో చెన్నై వచ్చాక కూడా ఇక్కడ మహాలింగపురం అప్పటికి అంత డెవలప్ అవ్వాలి. బాగా కొంచెం అక్కడక్కడ ఇల్లు ఉండేవి అంతే. అక్కడ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఉండే పిల్లలందరితో కలిసి రోడ్లో క్రికెట్ ఆడేవాడు రోజు. ఆ క్రికెట్ అనేది మటుకు మొదటి నుంచి పిచ్చేతండి. ఆ క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ పక్క మా నైబర్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ కన్ను మీద తగిలింది తగలలేదు. భయం వేసేసింది తనకి. అప్పుడే 30 ఏళ్ళ వాడు బ్యాట్ పెట్టి రూమ్లో వచ్చి గమ్మని కూర్చున్నాడు. అబ్బాయి దెబ్బ తగిలింది, ఏమవుతుందో అని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆంటీ క్షమించండి, నేను అట్లా అనుకోలేదంటే, ఆవిడ చాలా పెద్ద మనసుతో, అనా ఏముంది, అది ఆటలో అందరికీ తగులుతాయి కదా అని మళ్ళీ మళ్ళీ మొదలెట్టాడు అనమాట. ఇలా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ కూడా తను చాలా చేస్తుండేవాడు. అదే పాటల్లోకి వచ్చింది. పాటల్లో వీళ్ళలాగా పాడితే ఎలా ఉంటుంది, వాళ్ళలాగా పాడితే ఎలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ లోపల కలిగిన. ఎందుకంటే ఘంటసాల గారు పీక్ లో ఉన్నారు, ఘంటసాల గారు చాలా పీక్ లో ఉన్నారు. పివి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. కొత్త గాయకులు వస్తున్నారు. అప్పటికి పిఠాపురం గారు, మాధవ్ గారు ఎస్టాబ్లిష్ అయిపోయినారు. అప్పటికి పీల గొంతు తండ్రి ఇంకా వచ్చేటప్పుడు ఈ అబ్బాయి గొంతు మెచ్యూర్ అయ్యి నిలబడాలి. ఎలా ఉంటుంది అనేటప్పటికి తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకరకాల ఐడియాలు ఇచ్చారట. ఇవి తినవు, అవి ఇలా చేయాలి, ఇలా చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ లోనే ఒకరు ఎవరో, నువ్వు నీకు ఇచ్చే పాటను నువ్వు కాకుండా ఆ హీరో పాడితే ఎట్లా ఉంటుందో అట్లా పాడి ట్రై చేయగలవా అని వాళ్ళ మ్యానరిజమ్స్ పట్టుకొని ట్రై చేయగలవు. అట్లా ఏదైనా చేస్తే గానీ నేను నిలబడలేదని ముందు అల్లూరి రామలింగయ్య గారు, రాజ్ బాబు వాళ్ళ వాయిస్ లిమిటేట్ చేస్తూ వచ్చారన్నమాట. మా ఇంట్లో అందరిలోకి మా చివరి చెల్లెలు చాలా ముద్దు. అసలు నెల్లూరులో సెలవులు ఇవ్వగానే ఆ రోజే బండెక్కేసి చెన్నై వచ్చేసేవాళ్ళు. ఎప్పుడూ స్కూల్ తెరిచాక 10 రోజుల తర్వాతే వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు కూడా అనమాట. మా అమ్మకి ఎప్పుడు కోపం, చెన్నై వెళ్తే మీరు రాదు అని అనమాట. అది అస్సలు రాదు. అంత ముద్దు దానికి అనమాట. దాన్నంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే, అన్నావదిన ఎక్కడికి వెళ్తే వాళ్ళతో వెళ్ళాలి. వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్తున్నాను, నైట్ షో, ఎందుకు ఈ పిల్లలు ఇంట్లో వదిలేద్దామంటే
కాళ్ళు చేతులు తన్నుకొని ఏడ్చి అదే అన్నయ్య కూడా అలాగే చేసేవాడు. అదే వచ్చింది తనకు కూడా అనమాట. నేను కొంచెం కామ్గానే ఉండేదాన్ని. అది బాగా అల్లరి చేసేది, బాగా బాగుండేది, ముద్దుగా బొద్దుగా ఉండేది. సో ఏమి డ్రెస్ వేసినా అందంగా బాగుండేది. నేను పీలగా సన్నగా ఉండేదాన్ని. మా నాన్నగారికి ఏంటంటే ఆడపిల్లలందరూ నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. అయినా ఆడపిల్లలు గడప దాటి అంటే ఇంట్లో ఉండాలి అని ఒక విధంగా. అయితే అమ్మ మట్టుకు ఇంత పిల్లలకి సంగీతం నేర్పించి, ఇన్ని వైలన్లు ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించి, వాళ్ళకి ఒక్కళ్ళు కూడా పాడతారు లేదా వాయిస్తారు అని ఎవరికి తెలియకపోతే ఎట్లాగని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, సో అలా నేను ఇండస్ట్రీలోకి రావడం, అంటే అన్నయ్యలాగే కాంపిటీషన్స్ కి రావడం అది జరిగింది. ఏ వయసు నుంచి మీరు? నేను 6 ఏళ్ళ నుంచి కాంపిటీషన్స్, చిన్న కచేరీలు అవన్నీ చేయడం మొదలు పెట్టాను. తర్వాత అలా తెలిసి అందరికి తెలిసి, మీకు తెలుసుగా ఇండస్ట్రీలోకి వచ్చేసాక నాకు ఇక్కడ కనిపించింది అన్నయ్య వేరు. అప్పటి వరకు ఆటలు ఆడుతూ సరదాగా ఎప్పుడో తను వస్తాడని మేము వెయిట్ చేయడం, రావటం, తను చాక్లెట్స్ తెస్తాడు, బొమ్మలు అన్ని వాటి కోసం వెయిట్ చేయడం ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే తను ఎంత కష్టపడుతున్నాడు, ఇంత పెద్ద ఫ్యామిలీని పోషించడానికి ఒక మనిషి ఎంత కష్టపడుతున్నాడు. ఉదయమే ఒక 6:30-7 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎప్పుడో అర్ధరాత్రి మీద నిద్రపోయేవాడు, అప్పుడు వచ్చేవాడు. వాళ్ళ నాన్న అంటే మా నాన్న మేము లేవకుండా వెళ్ళిపోతారు, మళ్ళీ నిద్రపోయారు. అట్లా ఉన్న టైంలో కూడా తను సండే ఎలాగోలా మరి 75-6 నుంచి చాలా బిజీ అయ్యింది. ఈ వేటగాడు, అడవి రాముడు, శంకరాభరణం దగ్గర నుంచి ఇంకా అసలు టైం లేదండి. తమిళ్లోనూ ఒకటి, తెలుగులోనూ అస్సలు ఉండేది. అట్లా టైంలో కూడా తను ఏం చేసినట్టు ఒక సండే మటుకు మార్నింగ్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ కి అందరం వుడ్లాండ్స్ గుర్తుంది కదా, వుడ్లాండ్స్ కి వెళ్ళేవాళ్ళం. ఒకే కార్, ఇంతమంది 4 సిస్టర్స్, మా చిన్నన్నయ్య, మా వదిన, పల్లవి, చరణ్, మా అన్నయ్య డ్రైవింగ్, ఇంతమంది వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అక్కడ చెప్పడానికి చచ్చిపోయారు, వీళ్ళకి ఇంతమందికి టిఫిన్లు కావాలి అని. ప్రతిసారి ఒక గ్లాసు, ఒక స్పూన్ వచ్చేసేది మాతో, మీతో వచ్చేసేది. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి సార్ వాళ్ళ కార్లో ఉంటుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారు వాళ్ళు అనమాట. అది మటుకు చాలా తను కుదిరినప్పుడల్లా తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ఒక లేట్ నైట్ అయినా కూడా, అప్పుడు మొబైల్స్ అవి లేవు కదా, ఇంటికి ఫోన్ చేసి సావిత్రి వాళ్ళందరం కలిసి భోజనానికి బయటకు వెళ్దాం, రెడీగా, ఎంత లేట్ అయినా సరే 11 గంటలకు వెళ్ళేవాళ్ళు. అలాగే ఇక్కడ మనకి ఇడ్లీ చాలా ఫేమస్, ఇక్కడ స్టేషన్ రోడ్ అక్కడ బుహారీలో రాత్రి 11 తర్వాతే ఇడ్లీ బాగుంటుంది అక్కడ. సో అందరం గ్యాంగ్ గా వెళ్ళి అక్కడ ఇడ్లీ తినేవాళ్ళు. అంటే మాకుండే సరదాలు అనమాట అవి. లేదు అంటే మీకందరికి తెలుసు కదా, మన అందరం కదా సినిమా ఒకటి పెట్టుకొని ఒక ప్రీవ్యూ అందరం కలిసి చూసేవాళ్ళం. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసేవాళ్ళు, బాగా వెయిట్ చేస్తుండే. సో ఇవన్నీ గమనించిన తర్వాత తను పడే కష్టం నాకు అర్థమైంది. ఇదే ఒక్క రోజులో ఇతనికి వచ్చిన పేరు కాదు ఇది. తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చాక ఏంటంటే అనేక ఒక చిన్న భయం ఉండేది. మగ పిల్లవాడైతే అది వేరే విషయం, ఆడపిల్ల నాన్న తనని నమ్మి నన్ను పంపించారు, లేకపోతే నాన్న అసలు ఒప్పుకోరు. అమ్మగారికి ఇంట్రెస్టింగ్ గా ఉండేది, చాలా సినిమాల్లో పాడాలని చెప్తూ ఉండేది. అంతకుముందు అనే కచేరీలో నేను పాడక ముందు అమ్మ చెప్తూ ఉండేది, మణి ఒక్క పాట దాని చేతి పాడించరా, ఇక్కడ చాలా కచేరీలో పాడుతుంది, మళ్ళీ ఏదమ్మా ఇంకా పెద్దది వాళ్ళమ్మా, చిన్నపిల్ల అదేం పాడుతుంది, వద్దు దాన్ని చదువుకొని అని. బట్ ఒక టైంలో ఏమైందంటే ఆయన ఆర్కెస్ట్రాలో సింగర్ ఒంట్లో బాగాలేస్తే అప్పటికప్పుడు సింగర్ కావాల్సి వచ్చింది. గుంటూరులో ప్రోగ్రామ్, ఇంకెవరు దొరికి తెలుగు పాటలు కావాలి. అప్పుడు నెల్లూరులో నన్ను సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించారు. ఆర్కెస్ట్రా ఆయన అన్నయ్యకి అప్పటికి భయం. నేను దిగగానే అక్కడ ఉండే వాళ్ళు ఆర్గనైజర్స్ మామూలుగా అలవాటు కదా వాళ్ళకి, రమణ గారు వచ్చారు, కోసింగర్ ఏది అంటే ఇట్లా రాలేదు, మరి ఎవరు పాడతారంటే మా చెల్లెలు, ఏంటో ఈ పిల్లలు పాడుతుంది, నేను టికెట్లు అమ్మేసుకున్నాను, నేను ఏం చేయాలో బాలసుబ్రహ్మణ్యం ఇట్లా చేస్తే ఎట్లా అయ్యా, ముందుగా చెప్పాలి కదా సార్, ముందుగా మాకు తెలిస్తే మేము వేరే వాళ్ళని పెట్టుకోమా, ఇట్లా సడన్ గా జరిగింది, చూద్దాం సాయిజీవన్ గారు. వాళ్ళు పాడే పాటలన్నీ నేను పాడేదాన్ని, ఆంధ్రాలోనే ఉన్నాను కాబట్టి అక్కడ కచేరీలు అన్ని పాడేదాన్ని.
మార్నింగ్ ఒకసారి రిహార్సల్స్ చూసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది. ఆయన నువ్వు ఇంకెప్పుడు వచ్చినా కూడా మీ సిస్టర్ నే తీసుకురా, ఇద్దరే రండి అని చెప్పారని. సో అలా తనకి నా మీద ఒక నమ్మకం పాడగలుగుతుంది అని. అట్లా నెమ్మదిగా తనతో పాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా పాట చక్రవర్తి గారు. సో అన్నయ్యకి ఏంటంటే ఇది ఒక పెద్ద ఇది సముద్రం లాంటిది. ఇప్పుడు ప్రతిసారి నాతో ఎవరో ఒకళ్ళు రాలేదు, ఎందుకంటే తను బిజీగా ఉంటాడు, తన అసిస్టెంట్ బిజీగా ఉంటాడు, నేను కూడా రికార్డింగ్స్ వెళ్తుంటాను. సో తను ఒకటే చెప్పాడు అనమాట, ఇప్పుడు నువ్వు నీ మీద ఉందంతా, నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉండదలుచుకుంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు చాలా ఒద్దికగా ఉండాలి ఫస్ట్, తర్వాత అంటే అందరితో కలుపుగోలుగా ఉండాలి, కానీ ఒక గీత ఉండాలి. అది ఆ జాగ్రత్తలు అవన్నీ చెప్పారు. చెప్పకుండానే కంటితోనే చెప్తారు మా అమ్మగారు లాగా. తను చూస్తే అర్థమైపోతుంది, ఓ ఇది దూరంగా ఉండాలి. ఒక సంవత్సరం పాటు గమనించారు నా వెనకాల ఎవరో ఒకళ్ళు రావటం. ఇంకా తర్వాత తనకి నమ్మకం వచ్చేసింది, ఇంకా నువ్వు గెటాన్ అవ్వాలి. ఒక్కదాన్ని కార్లో వెళ్ళిపోయేదాన్ని, రికార్డింగ్స్ చూసుకునేదాన్ని. రాత్రి 11 గంటలైనా మళ్ళీ కార్లో వచ్చేసేదాన్ని. తనకి కూడా ధైర్యం వచ్చేసింది ఈ అమ్మాయిని మనం. అప్పుడు ఫస్ట్ టైం 1981లో అబ్రాడ్ సింగపూర్ అన్నయ్యతో కాదు, నేను మా చిన్నయ్య వచ్చాను నాతో. ఎందుకంటే అప్పటికి ఇంకా నేను మైనర్, అందుకని ఎవరో ఒకళ్ళు ఉంటే గానీ వీసా రాదు. అప్పుడు మా చిన్నయ్య వచ్చారు, ఫస్ట్ టైం పంపించారు. అదేదో సింగపూర్ అంటే కళ్ళలో నీళ్లు పెట్టేసుకుని అందరినీ కావలించేసుకొని, మా అన్నయ్య ఏం పర్వాలేదమ్మా అంతా బాగా జరుగుతుంది, కళ్ళు మూసి తెరిచే లోపల 4 రోజులు అయిపో, నాకు ఆ 4 రోజులు అయిపోదే, నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అనిపించేది అనమాట. అది ఫస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్ళడం. ఎయిర్పోర్ట్ కి అంతకుముందు అన్నయ్య వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు, సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడే నా పాట విన్నారు అసలు చక్రవర్తి గారు. ఫ్లైట్ డిలే అయితే నేను పాడుతున్నాను. అప్పుడు ఫస్ట్ టైం సుశీల్ గారు అన్నయ్య సింగపూర్ వెళ్తున్నారు. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇండస్ట్రీ అంతా వచ్చింది అనమాట, బొకేలు తీసుకుని మాలలు అన్ని. అప్పుడు చక్రవర్తి గారు ఏదో మీరు పాడతారట, పాడండి అంటే నేను మా చెల్లి ఎయిర్పోర్ట్ లోనే లాంజ్ లో కూర్చుని. అప్పుడు నేను ఛాన్స్ ఇస్తాను, ఫస్ట్ ఛాన్స్ అన్నారు, ఆయన ఇచ్చారు. సో అలా వెళ్ళి రావటం వల్ల కూడా చాలా నాకు మంచిదైంది. తర్వాత తనతో చాలా అబ్రాడ్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళడం అలవాటైపోయింది. ఇంకేం భయం లేదు, అది లేదు. తన పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే నన్ను చూసుకున్నాను, అంటే తన పక్కనే ఉన్నాను నేను. మా ఇంట్లో అందరికంటే కూడా తనతో ఎక్కువగా సమయం స్పెండ్ చేసింది. ప్రయాణాలు కానీ, రికార్డింగ్స్ కానీ, ఎన్నో అనుభవాలు ఇవన్నీ కూడా నేను ఎక్కువ పెంచుకున్నాను అనమాట. తర్వాత మేమిద్దరం ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెన్నై వచ్చేసిన సేమ్ ఇద్దరం మార్నింగ్ వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ రావడం, అట్లాగే అప్పుడు కూడా అలాగే పెట్టుకున్నాడు తను. ఆదివారం వెళ్ళాలి, డిన్నర్స్ కి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని ఇలా పెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. అమ్మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ చెన్నైలో ఉంచుతా ఉంటే వాళ్ళు వచ్చేవారు. నెల్లూరు 10 రోజులు ఉంటే ఎక్కువ చాలు, మాకు ఇక్కడ ఏం తోచుతుంది, మా కోసం వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇది మా కుటుంబ సన్నిహితంగా మేము ఎలా ఉంటాం. ఇప్పుడు ఒక్కరోజు ఎప్పుడన్నా తనకి ఒక హాఫ్ డే దొరికింది అనుకోండి, హాలిడే, ఇంకా అందరం ఇంట్లో కూర్చొని ప్యాక్ ఆడుకోవడము, లేకపోతే అంత్యాక్షరి ఆడుకోవడం, పాత సినిమాల పేర్లు చెప్పుకోవడం, ఇట్లా రకరకాల కబుర్లు. కాకపోతే మంచి ఎవ్వరు అవతలి వాళ్ళు గెలవకూడదు అంటాడు తను. తనే ఆడుతుంటే తనది ఏమైనా అయిపోయింది అనుకో, లాస్ట్ లో 249 ఉన్నాయి, అప్పుడు నేను జాయిన్ అవుతానంటారు. మేము అట్లా ఒక్కో మినిమం 20 పాయింట్స్ ఉండాలంటే లేదు నేను జాయిన్ అవుతాను, పర్వాలేదు, నేను కదా డబ్బులు పెట్టేది, నాకు కావాలి డబ్బులు తీసుకోండి, లేదా కాయలన్నీ మొత్తం కలిపేసి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు అన్నయ్యతో దెబ్బలాడడం అవన్నీ మీరు అక్క చెల్లెల్లో అన్నదమ్ములు దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా, అలాంటి వేళ అన్నయ్యతో దెబ్బలాంటి భయం. అంత ఏజ్ గ్యాప్ ఉంది కదా మాకు. అక్కయ్య వాళ్ళు పైన వీళ్ళు డ్రామాలు వేస్తుండేవాళ్ళు కదా, అక్కయ్యలు ఇద్దరు వచ్చి మీరు డ్రామా వేస్తున్నారు కదా మేము కూడా చూస్తామన్నా. రాకూడదు, ఆడవాళ్ళు ఎవరు రాకూడదు. వీళ్ళు గొడవ పెట్టుకుని ఏడ్చి, నాన్న చూడు వాడు డ్రామా వేస్తున్నాం మమ్మల్ని అడుగు, అన్న డ్రామా వేస్తుండే మమ్మల్ని పంపించట్లేదు. నాన్న వచ్చి సర్ది చెప్పి వద్దులే, నాన్న అసలు పంపించారు మగ పిల్లలు డ్రామా వేస్తున్నారంటే. అలా ఉండేది. వాళ్ళిద్దరిని కూడా బాగా ఏడిపించేవారు. ఫోటో పిచ్చి ఎక్కువ ఉండేది అనే ఫోటోలు.
విపరీతంగా ఫోటోలు తీసేవాడు. కెమెరా వచ్చిన కొత్తల్లో ఆ ఫోటో పెట్టుకొని కొన్ని ఫోటోలు, రేర్ ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. నాకు 3 ఏళ్ళు, నాకు గుర్తు కూడా లేదు. మా చెల్లి 1.5 ఇయర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తను అసలు అట్లాంటి ఫొటోస్ అన్ని చాలా రేర్ ఫొటోస్ తీసేవాడు. అందరికి తీయించి పెయింటింగ్స్ వేయించడం అవి అదన్నీ చేసేవాడు అనమాట. తర్వాత బంధువులు రావడం అంటే తనకు చాలా ఇష్టం. దాని మామూలు అందరు ఇటువైపు వదిన వైపు వాళ్ళు కానీ అటువైపు మా వైపు వాళ్ళు కానీ అందరూ వస్తే చాలా ఇంటి నిండా మనుషులు కళకళలాడుతూ ఉండాలి అనే ఉద్దేశం అనమాట తనకి. స్వీట్స్ పిచ్చి. తనకి బర్త్డే అంటే ఇంటి నిండా స్వీట్స్ చేస్తారు. ఫ్రెండ్స్ అందరూ స్వీట్స్ విపరీతంగా ఇస్తారనమాట. లేదమ్మా రేపటి నుంచి అసలు నేను స్వీట్స్ లేదు వద్దమ్మా అని చెప్పి ఒక 1/2 kg అక్కడ పెట్టామనుకోండి, అయిపోతుంది రేపటి నుంచి అని చెప్పి ఆ 1/2 kg ఇప్పుడు తను ఒకటే తినేస్తాడు. అందులో కోవా అంటే చాలా ఇష్టం. దాన్ని పాలకోవా అంటే చాలా ఇష్టం. మా వదిన మమ్మల్ని మీరు ఆయన బర్త్డే అని చెప్పి స్వీట్స్ రావద్దు ప్లీజ్, పెన్ను ఏదైనా తీసుకుని రాసుకుంటారు అనేదన్నమాట. తర్వాత చెప్పాను కదా ఎక్కువ దెబ్బ తగిలించుకుంటాను. ఎప్పుడు ఫ్రాక్చర్ లేదు. యాక్టర్ గా అయిన తర్వాత ప్రతి షూటింగ్ లోనూ ఒక దెబ్బ, కాల్ ఫ్రాక్చర్, వేలు ఫ్రాక్చర్, చేయి ఫ్రాక్చర్, ఏదో ఒకటి. ఆయనకి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కలిగిందా లేకపోతే ఎవరైనా బలవంతంగా? ముందు నుంచి ఉంది. డ్రామా చేసేవాడు కదా తను. తర్వాత ఒక 30 ఏళ్ళు ఆ టైంలో చాలా స్ఫురద్రు అందంగా ఉండేవారు అన్నయ్య. దేవానందన్ ఇమిటేట్ చేసేవాడు. చెక్స్, పెద్ద పెద్ద చెక్ షర్ట్స్ అవన్నీ వేసుకున్నప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సినిమా హ్యాపీ బర్త్డే అది ఫస్ట్ టైం అడిగారు. అందులో ఒక సింగర్ వచ్చి ఆవిడకి ముఖ్యమంత్రికి బర్త్డే రోజు పాడాలి, ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే వచ్చి పాడుతున్నారు అని చెప్తే ఎలా ఉంటుందంటే అది ఫస్ట్. అసలు నాకు అది ఎంతలా గుర్తుండిపోయిందంటే ఒక సూట్ కేసు, దాంట్లో వైట్ సూట్, వైట్ చెప్పల్, వైట్ షూస్, మార్నింగ్ మేకప్ వేసుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. అహో యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, ఇలా వెళ్తారనమాట ఇంగ్లీష్ మేకప్ తో అనుకునేవాళ్ళం అనమాట. మధ్యలో మళ్ళీ అటు నుంచి అటే వెళ్ళిపోయి రికార్డింగ్స్ చూసుకొని అక్కడే ఫోన్ చేసి షూటింగ్ చేసుకొని వచ్చేసేవాడు అనమాట. సో ఇవన్నీ చూసాం మేము. ఒక మనిషి ఎదుగుదల అత్యుత్తమమైన ఉన్నత స్థానానికి రావాలంటే ఎంత కష్టపడ్డాడో ఆ వ్యక్తి కళ్ళారా చూశాను అనమాట. అంటే ఎవరిని నొప్పించక, ఇప్పుడు ఒకరోజు 10 పాటలు అందులో అమెరికాకు వెళ్లే ముందర విపరీతంగా డిమాండ్ వచ్చేసేది తనకి. వెళ్తే ఒక 40 రోజులు రాదు కాబట్టి మా ముందు పాడండి, మా ముందు పాడండి, మా ఎవరిని కాదనకుండా తెల్లవారుజామున వరకు ఉండి అందరి పాటలు ఫినిష్ చేసి ఫ్లైట్ ఎక్కేవాడు. మళ్ళీ రాగానే వచ్చాడు ఇవాళ అని కూడా మళ్ళీ స్టార్ట్. ఆయన మరి పాడడానికి ఏమైనా గొంతు ఏం తీసుకోవడం కానీ మందులు వాడటం కానీ ఏం లేదు. ఇవి తినకూడదు అవి తినకూడదు. ఐస్ క్రీములు పిల్లల కంటే కన్నా కష్టం. అంతగా ఐస్ క్రీములు తింటారు, స్వీట్స్ తింటారు. సాధారణంగా పాడేవాళ్ళు చాలా ఐస్ వాటర్ అవుతాడు తను, ఏమవుతుంది. అది చాలా అదృష్టం, చాలా గొప్ప. తను ఏమంటాడంటే మన వాయిస్ ని మనం అలా అలవాటు చేసేసుకోవాలి. ఇది తింటే ఏమవుతుందో అది తింటే ఏమవుతుందంటే అవుతుంది. నీకు అన్ని పడాలి అని చెప్పి అలవాటు చేసేస్తే దానికి అది సెటరైట్ అయిపోతుంది. పెద్దగా గొంతు ప్రాబ్లం వచ్చి పాడకుండా పోయిన సందర్భాలు లేవు. ఒకటే ఒక సందర్భంలో కమల్ హాసన్ గారికి ఒక సినిమాలో గొంతు మార్చి పాడారు. బేస్ లోయెస్ట్ నోట్ లో పాడారు అనమాట. ఆ రోజు గొంతు రప్చర్ అయ్యింది. అప్పుడు నాడ్యులు వచ్చి ఆడలేకపోయారు. తర్వాత అప్పుడు చూస్తే ఏమైంది అంటే అంతలా వాయిస్ బాడీ రప్చర్ అయ్యింది. దానికి చిన్న సర్జరీ చేశాను. అప్పుడు అందరూ అన్నారు సర్జరీ వద్దు, బాలు గారు, లతా మంగేష్కర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు సర్జరీ చేయించుకోకండి అని. బట్ వెళ్ళలేదు. భగవంతుడు ఉన్నాడు, నేను పాడాలనిపిస్తే ఏమవుతుంది చక్కగా బాగా పాడారు. ఇంకా మా అన్నయ్య ఎన్ని పెళ్లిళ్ళు చేశాడా లెక్క పెడితే గుర్తులేదు. అంతమంది పెళ్లిళ్ళు చేశాడు అనమాట. మేమే ఉన్నాం నలుగురు. మా పెద్ద నే కూతురుంది, తన కూతురు, 6 మంది అమ్మాయిలు మేము సరిపోయాం. ఇంక ఇవి కాకుండా ఫ్రెండ్స్ పిల్లలు, వాళ్ళకి వీళ్ళకి అంటే సహాయ సంబంధాలు చూడడం, ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటే ఎవరికి తెలియదు. అది ఏదైనా ఇప్పుడు మనకి ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు మీ అందరికి తెలుసు. షాల్స్ మనకి గోల్డ్ వస్తాయి. తను హైదరాబాద్ లో రాత్రి అయిపోయాక షాల్స్ అన్ని కారులో పెట్టుకొని
వెళ్ళి రోడ్డు మీద పడుకున్న వాళ్ళందరూ కప్పేసి వచ్చేసేవాడు అనమాట. ఎవరు చేస్తారని కూడా తెలియకుండా కప్పేసి వచ్చేసేవాడు. అది మాకు తెలిసేది కాదు. ఆ తర్వాత డ్రైవర్ చెప్పేవాడు, సార్ రాత్రి ఇట్లా వెళ్ళి తిరిగేసి అందరికి చేస్తున్నారమ్మా అని. సో అవన్నీ కూడా దానికి బ్లెస్సింగ్స్ అండి. ఉన్నత స్థానంలో దానికి ఒక స్థానం దొరికిందంటే ఇవన్నీ ఊరికే కాదు, బ్లెస్సింగ్స్, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, తన అలవాట్లు, తన నడవడిక, ఇవన్నీ కూడా. ఈ పాట నేను పాడలేను అని తను ఎప్పుడు అనలేదు. శంకరాభరణానికి మటుకు నా వాయిస్ సూట్ అవుదేమో, అంత గ్యాప్ ఉంది, చదివాను నేను కూడా, చాలా సూట్ అవుదేమో. అప్పుడు పుహళేంద్ర గారు మటుకు లేదు నువ్వే పాడావు, నేను పాడిస్తాను అని మొత్తానికి పాడించాను అనమాట. అదే ఒక మా నాన్నగారి పెద్ద అనుభవం ఏంటంటే, ఆయన సినిమాలు అవి చూడరు. ఈ శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అమ్మతో అందరం కలిసి థియేటర్ లో చూద్దాం అని చెప్పి వెళ్ళారు. అప్పుడే నేను చెన్నై వచ్చేది. వెళ్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత జనాలు అందరూ వెళ్ళేంత వరకు వెళ్ళరు, ఆయన కూర్చుంటారు. జనాలందరూ వచ్చి కాళ్ళ మీద పడి ఆయన దండం పెడుతూ, ఎంత బాగా పాడాడండి మీ అబ్బాయి. ఈ రోజులు అడిగా చెప్తూ నెల్లూరులో ఉన్నాను మా అబ్బాయి శంకరాభరణం పాడుతాడు అని. అది మురిపం. నా బిడ్డకి ఇంత పేరు వచ్చింది, సంతోషం అన్నమాట. చాలా రేర్ గా ఒక ప్రేమను చూపించడం కూడా చాలా రేర్ గా ఉంటుంది అన్నయ్య. బయటికి కనిపించదు, కానీ ఒక్క క్షణం ఎప్పుడన్నా అలా ఒక స్పార్క్ అవుతుంది అనమాట. సామాన్యంగా నువ్వు ఈ పాట బాగా పాడావు, ఈ పాట ఇంకొంచెం బాగా పాడి ఉండొచ్చు అని చెప్పేవాడేమో, కానీ ఈ పాట నువ్వు చాలా బాగా పాడావు అని ఎప్పుడు చెప్పేవాడు. అందరికి ఎప్పుడు నేను కానీ వసంతకు మనం చెప్తూనే ఉంటారు, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నీకు బాగుంది గొంతు, నువ్వు అనవసరంగా దాన్ని వేస్ట్ చేస్తున్నావు. అది అప్పుడు చదువులో పడిపోయి ఇదే అయిపోయింది. ఇద్దరు అక్కలు కూడా పాడతారు, కానీ ఎవరు పెళ్లిళ్ళు అయిపోయి వీటిలోకి ఎవరు రాలేదు. సో కొన్ని సందర్భాల్లో మటుకు నువ్వు బాగా పాడావు అని చెప్పండి, సడన్ గా దగ్గర తీసుకొని తల మీద ఇలా దగ్గర దాంతో అర్థమైపోతుంది అనమాట. సో అట్లా ఉండేది. పిల్లలు కూడా పల్లవి కూడా పాడుతుంది, పాడారు. అసలు యాక్చువల్ గా తమాషా ఏంటంటే, శరణ్కి అస్సలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి పల్లవి పాడుతుండేది నాతో పాటు. స్టేజ్ మీద అమెరికాకు వచ్చినప్పుడు చిన్నపిల్లగా పాడింది కూడా. చరణ్ వద్దు, నాకు సినిమాలు సంగీతం ఏమి వద్దు, నేను MBA చేయాలని అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ బ్యాండ్స్ లో అన్న పాటలు పాడటం, వాళ్ళందరూ బాగా తమిళ్లో ఈ బ్యాండ్స్ అని బాగా సెలబ్రేట్ చేసుకోవడం చూసి 1-2 పాటలు పాడడం ప్రారంభించాను. అక్కడ ఇంకా అది పట్టేసుకుంటున్నాను. అక్కడి నుంచి తను కంప్లీట్ గా ఇటువైపుకి వచ్చేసాడు. పల్లవేమో కంప్లీట్ ఫ్యామిలీ వైపుకి వెళ్ళిపోయింది. సో పల్లవి పాడుతుంది అనుకున్నాం, పల్లవి బాగా పాడుతుంది, పాడింది, మంచి పాటలు పాడింది. బట్ దానికి ఎందుకో చాలు పిల్లలు ఇల్లు చూసుకున్నాము. అన్నయ్య చాలా శాంత స్వభావం, ఎక్కువ కోపం రాదు, అసలు కోపం రాదు, బయట ఉన్నంత కాలం కోపం రాదు, బయట ఉంటే చాలా సామరస్యం. నాకు తెలిసి ఆయన కోపం ఎలా ఉంటుంది అంటే, ఆయన మనిషి అసలు కోపం అన్నదే అది తెలియదేమో అన్నట్టుగా నవ్వుతూ, అంటే కోపం అనేది అంటే అరిచి కేకలు పెట్టి అట్లా ఉండదు. ఆ చూపు ఆయన మూడీనెస్ తో మనం అర్థం చేసేస్తాం. కోపం వచ్చింది, మనం ఏం చేసి ఉంటాం, మనం అనుకోవాలి, తెలుసుకోవాలి లోడి మనం ఏం చేసాము, ఎందుకని చెప్పడు. మనంతటి మనం తెలుసుకోవాలి, ఓపో ఇలా జరిగిందా, సరే ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ దీంట్లో ఏంటంటే, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉన్నాం అన్నమాట. వెళ్తూ ఉంటే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు హార్డ్లీ నాకు 15 ఏళ్ళేమో ఉంటాయి, 15-16 ఏళ్ళు ఉంటాయి. ప్రోగ్రాంలు అన్ని లేట్ అవుతాయి. ప్రోగ్రామ్ తర్వాత డిన్నర్లు పెడతారు, ఎవరింట్లోనో డిన్నర్ పెట్టారు. డిన్నర్ పెడితే ఆ రోజు లేట్ అయిపోయింది. నాన్నయ్య అన్నారు, నువ్వు సోఫాలో పడుకో, నేను లేపుతాను, వెళ్ళేటప్పుడు వెళ్దాము. అలాగే నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు విఠల్ గారిని అన్నయ్య గారు అసిస్టెంట్, ఆయన వచ్చి లేపారు, రా అమ్మ. నేను వెళ్ళిపోయి కారు ఉంది, విఠల్ గారు ఉన్నట్టు కారులో ఎక్కేసాను. ముందు కారులో అన్నయ్య కూర్చుని వచ్చేసాం, రూమ్కి వచ్చేసాం. అప్పటికి నేను అన్నయ్య రూమ్ లోనే ఉండేదాన్ని, నాకు సపరేట్ రూమ్ తనతోనే ఉంచుకునేది. సరే వచ్చేసి ఇంకా బట్టలు మార్చుకొని పడుకున్నా అంటే నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు నీకు? నాకు అర్థం కాలేదు. ఏం నచ్చలేదు ఏంటన్నా, ఏమైంది? నేను నీకేం చెప్పాను? నాకు గుర్తులేదు నిజంగా ఏం చెప్పారు.
ఏం చెప్పావు సోఫాలో పడుతున్నప్పుడు లేపిన తర్వాత నేను చెప్తాను కార్ ఎక్కను. అవును లేపారు కార్ ఎక్కాను. నేను ముందు కార్లో కదా ఉన్నాను వెనకాల నిద్రమత్తులో తెలియక వెనకాల కార్లో కూడా విఠల్ గారే కదా ఉన్నారు మన వాళ్ళే ఉన్నారు. లేదు నువ్వు నాతో వస్తే నాతోనే ఉండాలి అని. ఓకే అట్లా ఓకే అన్న అర్థమైంది నాకు. ఇంకా బయట అలా జరగదు అర్థమైపోయింది. అది కూడా అలా కొన్ని కొన్ని సంవత్సరాలు అలా జరిగింది. ఇంకా తర్వాత కంప్లీట్ గా చెప్పడం కూడా సాఫ్ట్ గానే చెప్తారు. అస్సలు కసినట్లేదు చాలా సాఫ్ట్. నేను ఎందుకు ఇలాగే కళ్ళు మూసుకుంటారు నేను ఎందుకు చెప్పాను అర్థం చేసు అంతే అన్నమాట. అది మనందరూ ఒక్కోసారి కొంచెం కష్టతరం కూడా అండి. ఆ మనసులో దూరి వాళ్ళ మనసు చేసుకోవడం కష్టం. మొహాన్ని బట్టి మనం కొంచెం గ్రహించుకోవాలి. బయట ఎన్నో పనులతో మునిగిపోయి ఉంటాడు స్వామి. చాలా పనులతో ఉంటాడు. పైగా ఒక బాధ్యత. నేను నాన్న పాలన అంటే నాన్నగారు చిన్న బాధ్యత కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అందుకే నా పెళ్లి విషయంలో కూడా చాలా భయపడ్డారు. మా అన్న గాని నాన్నగారు గాని అందరూ చాలా భయపడ్డారు. లక్కీగా పెద్దవాళ్ళ ఆశీర్వచనం సక్రమంగా ఇదండి మా విశేషాలు. ఇక తర్వాత బాలుగారు లేరు, బాలుగారు లేకపోతే ఎలా ఒక క్షణం మటుకు అనిపించింది. అసలు బాలుగారు లేకపోవడం ఏంటి, అట్లా లేరు మనతోనే ఉన్నట్టుగా ఉన్నారు ఆయన. అసలు మాకు తెలిసి కూడా 50 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ 50 రోజుల్లో కూడా డాక్టర్స్ మాకు బాగా ఏం ప్రాబ్లం లేదండి, బాలుగారు వచ్చేస్తారు, తను వీడియో కాల్స్ లో వాటిలో చూస్తున్నారు అంతా. ఫైనల్ గా కరోనా పోయింది కానీ మిగతా హాస్పిటల్ ఓరియంటెడ్ జబ్బులు అవన్నీ ఉంటాయి కదండి. అందుకే కొంచెం న్యూమోనియా ఉంది ఆ ప్రాబ్లం తో. తర్వాత మేము ఒకసారి ఆలోచించేవాళ్ళం. అప్పుడు డాక్టర్లు చెప్పారండి, అమ్మా ఆయన ఓకే అవుతారు బట్ కొన్ని రోజులు పాడలేక ఇక్కడ హాస్పిటల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందో అలాగే ఉంచారు. ఇంకే కష్టం. అది మనం అసలు చూడలేము. ఆయన పాడలేకుండా చూడలేము, ఆయన ఉండలేము. అలాంటి మనం అసలు చూడలేము. తర్వాత ఆయనకి అర్థమైపోయింది. తర్వాత అన్ని తీసేయండి, ఏది జరుగుతుంది అని చదువు అంతే. అంటే ప్రతిరోజు డాక్టర్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇదో లేకపోతే ఏదో పెన్నో పట్టుకొని నేను పాడతానా అని అడిగేవాడు. ట్రైకాస్టమీ చేశారు ఇక్కడ. అవన్నీ విన్న తర్వాత మాకు అమ్మో అయితే మేము అస్సలు ఆయన అలా చూడలేము. భగవంతుడు ఆయనకి ఏది కావాలనుకున్నారు. ఎందుకంటే బాలుగారు ఆ సమయంలో వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చిరస్థాయిగా మనం నిలిచిపోయారు, చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఇప్పుడు నేనే కాదు, నా తోటి సింగర్స్ కూడా ఎవరన్నా కూడా పాడుతూ ఉంటే వాళ్ళు ఇప్పటికీ అంటారు, మేడం అదేంటో తెలియదు మేడం, స్టేజ్ ఎక్కి పాడుతుంటే బాలుగారు మనతోనే ఉన్నారనిపిస్తానండి, స్వరాభిషేకంలో కానీ దేంట్లో కానీ ఆయన ఇంకా చెప్తున్నట్టే ఉంటుంది, ఆయనంటే అప్పుడే చనిపోయి 6 ఏళ్ళైందా 5 ఏళ్ళైందా అనిపిస్తుంది అంటుంటారు. అలాంటి కొన్ని జన్మలు భగవంతుడు సెలెక్ట్ చేసి కొంతమందిని భూమి మీదకి పంపిస్తారు. ఘంటసాల గారు. మాకు అదృష్టం ఏంటంటే మా వంశంలో, మా నాన్నగారి వంశంలో అలా జన్మించడం అనేది మా తల్లిదండ్రుల సుకృతం, మా పెద్దల ఆశీర్వచనం, పూర్వీకుల ఆశీర్వచనం అన్ని ఉండబట్టి అన్ని రకాలుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తను ఏ రంగంలో చేయబడితే ఆ రంగంలో మ్యూజిక్ చేసినా, అలాగే యాక్ట్ చేసినా, పాటలు పాడినా కూడా తను ఏ రంగంలో చేసినా కూడా ఆ రంగంలో అలాగే. అది పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా చాలా మంది సింగర్స్ ఆయన ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఫీల్డ్ లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అండి అది ఫస్ట్ మనకి హిందీలో వచ్చింది కదా ప్రోగ్రామ్, చూసినప్పుడు ఈటీవీ వాళ్ళు ఎవరితో చేస్తే బాగుంటుంది, బాలు గారు అంటే మనకు అందుతారా, ఆయనకు అంత టైం ఉంటుందా అసలు అంటే ఒప్పుకున్నాడు తను చేయడానికి. ఎలా ఎలా అయిపోయిందంటే ఫైనల్ గా తను దాంట్లో కంప్లీట్ గా లీనమైపోయాడు. నాకు ఇటు పక్క మ్యూజిక్ నేను పాడకపోయినా పర్వాలేదు, నాకు పాడుతా తీగా ఉంటే చాలా అన్నంత లెవెల్లో అది ఎంజాయ్ చేసేసాడు తను పిల్లలు పాడటం. దీనికంటే కూడా తను చెప్పే విషయాలు వినడం కోసం చాలా మంది ఆడియన్స్ కూడా ఆయన పాట అయిపోయిన తర్వాత దాని గురించి ఏం చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు, ఆ పాడిన సింగర్స్ గురించి ఏం చెప్తారు అన్నది ఆసక్తి. తనకి చాలా జ్ఞాపక
10 ఏళ్ల ముందు ఎవరన్నా చూసినా కూడా వాళ్ళు ఈ రోజు నమస్కారం అంటే మనం పలానా చోట కలిసాం కదా అని చెప్తారు, మనం కలిసాం మనం. నాకైతే అంత జ్ఞాపశక్తి ఉండదండి. అట్లాంటిది తను ఆ రోజు తబలా ఎవరు వాయించారు, 20 ఏళ్ల క్రితం పాటలు ఎవరు వైలన్ వాయించారు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరినీ స్మరించుకొని మనందరికి తెలియజెప్పడం అనేది పెద్ద విషయం. అనేది చాలా ఎందుకంటే ఆ తర్వాత ఆ పెద్దవాళ్ళు ఎవరు లేకుండా పోయారు మనకి. నిన్నటి తరం గురించి చెప్పే వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకి లేరు, చాలా రేర్, చాలా పాట రాసిన వాడు కానీ డైరెక్ట్ ఎన్నో విషయాలు మేము ఎన్నో నేర్చుకున్నాం. విషయాలు పాత పాటలు అవును. ఆ పుట్టక ముందు పాటలు కూడా ఆయన చెప్పేవారు. తర్వాత ఆ కాంపిటీషన్ లోకి ఓన్లీ సెలబ్రిటీస్ ని కాకుండా వాయిద్యకారుల్ని, అందరినీ తర్వాత పరిచయం రచయితల్ని, అందరినీ, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళందరూ మనవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ ద్వారా ఇంత జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది. అది ఒక ప్రభంజనం పాడుతుంది. ఎంతమంది సింగర్స్ వచ్చారండి బయటికి, కళ్ళు సింగర్స్ అందరూ ఇవాళ అందరూ పాడుతున్నారంటే ఎంతో సంతోషం. చాలా మంది చాలా చెప్తారు కూడా వాళ్ళు, మేము పాడుతా తీయ కార్యక్రమం ద్వారానే ఇలా సినీ ఫీల్డ్ లో పాడుతున్నాం అని. ఆ టైంలో అందరూ కూడా ఆ టైం అయ్యేసరికి టీవీల మీద కూర్చున్నారు. ఆ మహాభారతం రామాయణం వచ్చినప్పుడు ఎలా ఉండేదో పాడుతా తీయగా కార్యక్రమం రాగానే మొత్తం నేను ఎవరైనా పెద్ద పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ఎవరన్నా కలిసినప్పుడు ప్రతి వాళ్ళు అదే అంటారు, మేడం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాక ఈ గొడవలన్నీ మర్చిపోయి పాడుతా తీయగా మేడం హాయిగా అని. అప్పుడు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది చూస్తే. అది పాడే చిన్నపిల్లల్ని చక్కగా ఏడ్పిస్తూ ఉండే ఏరా బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సరిగ్గా మాట్లాడాలి, ఉచ్చరింపులన్నీ సరిగ్గా ఉండాలి. మా అబ్బాయి అయితే మామయ్య వాళ్ళ ఇంటికి రేపు వెళ్తున్నాం కదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఒత్తులు పెట్టాలి, పెట్టకపోతే ఏమంటాడు. మా చెల్లెలు కూతురు అయితే అది, అమ్మ మామయ్య దగ్గర నేను అసలు రానమ్మా, నీ పేరేంటంటే దాత్రి అని. దాత్రి కాదు ధాత్రి అనాలి. అక్కడే మొదలు పెడతారమ్మా మామయ్య. సో పిల్లలకి అలాంటి ఇలా పలకాలి ఇలా పలకకూడదు అన్నది పాడుతా తీగ దీంట్లో చాలా బాగా ఇలా వివరించారు. చాలా మంచి బాగుండదు అసలు. ఆ కార్యక్రమం ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు చాలా హైలైట్ అయిపోయింది అది. అసలు ఇప్పుడు చరణ్ చేస్తున్నా కూడా ఆ ఛాయలోకే వెళుతున్నాడు వాడు మాక్సిమం తీసుకురావడానికి. కానీ ఇప్పుడు కాంటెంపరీ కొంచెం మారింది. ఎంతైనా బాలుగా రాలేదు కదా, రారు. అదే కాకుండా ఈ పాడుతా తీగతో పాటు ఎందరో మహానుభావులని ఒక కార్యక్రమం చేశారు. అది ఏం చేశారంటే ఇట్లాగే చేశారు. దీని స్వరాభిషేకం ముందర ఎందరో మహానుభావులని చెన్నైలో రికార్డ్ చేసి ఇక్కడే షూట్ చేసి అక్కడికి పంపించారు. ఇలాగే పాత పాటలు తీసుకొని చాలా, అది కూడా దాని నుంచి పుట్టిందే స్వరాభిషేకం. యాక్చువల్ ఆ ఎందరో మహానుభావుల నుంచి పుట్టిందే స్వరాభిషేకం అనమాట. అంటే ఒక మూసకు చెంది లేదా ఉన్న తెలుగు వాళ్లే కాదు, అన్ని భాషల నుంచి తీసుకొచ్చి అందరి చేత పాడించాలి, అన్ని పాటలు పాడించాలి. పిల్లలకి ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ లాగా అయింది. ఎప్పుడు ఈ కొత్త పాటలే పాడుతూ ఉంటే ఒక స్టేజ్ లోనే ఉంటారు. పాత పాటలు తీసుకుంటే వాళ్ళని టాలెంట్ బయటకు వస్తుంది. అవి ప్రాక్టీస్ చేయడం కష్టం కదా ఆ పాటలన్నీ, కానీ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. మాకు పాడుతా స్వరాభిషేకం లిస్ట్ వస్తుంది అంటే ముందు గుండెలో అంటున్నాడు. ఒక 10-12 పాటలు వచ్చేస్తాయి అన్ని. అసలు ఎప్పుడు మేము పాడని, ఇంకా కసరత్తు ప్రాక్టీస్ అన్నమాట. పాటలు వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు. అన్నయ్య గారు అక్కడ ఉండేవాళ్ళు, డైరెక్టర్లు వాళ్ళు. పద్యాలు అన్ని పాడించారు, అందులో పద్యాలు పాడించారు. తర్వాత కొన్ని డైలాగ్స్ చెప్పించారు, పాటల్లో మధ్యలో డైలాగ్స్ చెప్పించారు, ఇవన్నీ చెప్పించారు. అది ఆ స్వరాభిషేకం కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఎన్ని గొప్ప గొప్ప విషయాలు బయటకు వచ్చాయి. పాడుతాతో పాటు అది కూడా చాలా చాలా బాగా. మొదట్లో సుశీలమ్మ గారు, జానకమ్మ గారు అందరూ వచ్చి పాడారు, వాణిజ్యరామ్ గారు అందరూ పాడారు. పిల్లలందరూ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చారు అందులో పాడించడానికి. స్వరాభిషేకం షూటింగ్ అంటే మాకు పండగ. మేము అందరం అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే భోజనాలు, అక్కడే ప్రాక్టీస్లు అన్ని చాలా 3 రోజులు పెళ్లిలాగా గడిచిపోయేది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళకే కాదు మాకందరికి కూడా అది మంచి అనుభవాన్ని ఇచ్చింది. స్వరాభిషేకం అనేది మంచి పాటల్ని నేర్చుకోని అదృష్టాన్ని కలిగించింది. తల్లి గారు మీకు సాగం సంగమంలో యాక్ట్ చేశారు కదా,
ఆ ఇంట్రెస్ట్ మీకు ఎలా ఇంట్రెస్ట్ పడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ సినిమాలో actually. అంటే అంటే దాని మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది అని? పెద్ద కథ. మా పల్లవి, మా చెల్లెలు వసంత, పై అక్క వాళ్ళు గిరిజా పార్వతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వైలిన్ నేర్చుకున్నారు, వీళ్ళిద్దరు డాన్స్ నేర్చుకోవాలని. వాళ్ళ కోసం ఒక మాస్టర్ వచ్చేవారు. నేను బిజీగా ఉండేదాన్ని రికార్డింగ్స్ లో. ఆయన ఒక 12 గంటలకు వచ్చి కూర్చునేవాడు. వీళ్ళు రోజుకి ఒక సాగు, ఇవాళ కాళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి కూర్చొని ఉండే. ఇదైతే వెంబడి చిన్న సత్యం గారి దగ్గర సాగదు, అక్కడ నేర్చుకున్నారు. మళ్ళీ వెళ్ళి అక్కడ కాళ్ళేరు కొడతారు ఆయన. ఈ మాస్టర్ గారు భరతనాట్యం కూర్చున్నారు. సరే ఇలా చూసి చూసి నేను ఒక రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేదాన్ని. 2:30కి ఆయన కూర్చొని ఉండేవారు. ఏ మాస్టర్ గారు అంటే, ఇక్కడమ్మ వాళ్ళు వస్తే కదా రాలేదు. సరే వాళ్ళు వచ్చేటప్పుడు నాకు చెప్పండి అని. సరే ఆయన ఊరికే నాకు స్టార్ట్ చేశారు. నేను టైం దొరికినప్పుడల్లా నేను ఆయనతో పాటు నేర్చుకుని ఫైనల్ గా ఏమైపోయింది, ఆయన వెళ్ళి అన్నయ్య దగ్గర చెప్పారు. వాళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు. ఈ అమ్మాయి నేర్చుకుని అరంగేట్రం చేయిద్దాం. గజ్జె పూజ వచ్చి మాది చిదంబరంలో జరిగింది, స్వామి టెంపుల్ లో చేయించాలని ఆయన పట్టుబట్టి అక్కడ చేయించారు అనమాట. అంటే అన్నయ్య అన్నారు, నాకు తను ఏం డాన్స్ చేస్తుందో నాకు అసలు ఐడియా లేదు సార్, తను చేయించండి, మీరు చూస్తాను, అది పర్వాలేదు అంటే అప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు పల్లవిని కూడా ట్రైన్ చేయించి, ఇది భరతనాట్యం, మా వసంత నేర్చుకుంది కూచిపూడి. చూశారు, తను అరంగేట్రం చేద్దాం అని చెప్పి. అంటే నేనన్నాను, అసలు అరంగేట్రం ఎందుకు, నేను అసలు ఏమీ చేయదలుచుకోలేదు, నేను ఊరికే నేర్చుకున్నానంటే, ఇంత నేర్చుకున్నావు కదమ్మా, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గురువుగా అని చెప్పి అరంగేట్రం చేయించారు. దానికి అందరూ వచ్చారు, మన వాళ్ళందరూ వచ్చారు, విశ్వనాథ్ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆయన ఆ స్టిల్స్ చూశారు, చూసి తను చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ముందు అన్నయ్యని అడిగారట. ఇట్లా అనుకుంటున్నాను నేను, తను చేస్తే బాగుంటుంది అంటే, నాన్నగారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు అంటే, ముందు దాన్ని అడిగి చూద్దాం అంటే, నేను అస్సలు చేయను, నాకు సినిమాలే వద్దు, నాకు అసలు ఏం వచ్చు నేను చేస్తాను, అందులో అమ్మాయి డాన్సర్ అంటున్నారు, అసలు నాకు రాదు, అది వదిలేసుకున్నాను. అందుకని ఓపెనింగ్ సాంగ్ జానకి గారు పడే ఇష్టం దొరికింది. ఇంకెవరినా వాళ్ళు వెతుక్కుంటున్నారు. అప్పుడు అసలు ముందుగా ఆ పిక్చర్ లో జయప్రద క్యారెక్టర్ బదులుగా జయసుధ ఉండేవారు. తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వక జయప్రద. సో ఇంకా ఈ క్యారెక్టర్, ఈ శైలజ క్యారెక్టర్ కోసం ఎవరిని చూద్దామని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు. ఆయనకి ఎందుకో మనసులో నేను చేస్తే బాగుంటుంది. విశ్వనాథ్ గారికి ఎడిటర్ నాగేశ్వర, వాళ్ళిద్దరికి అన్నయ్యని పట్టుకొని వాళ్ళు చాలా సార్లు, నువ్వు చెప్తే చేస్తుంది, నేను చెప్తే చేస్తుంటే అన్నయ్య చెప్పాడు, నేను చెప్తే చేయదు, మా నాన్నగారు చెప్తే చేస్తా. సో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని ఒప్పించి, వాళ్ళు అన్ని సినిమా కదమ్మా, అన్ని సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు కదా అంటే, నాన్నగారికి సినిమాల్లో చేయడం ఇష్టం లేదండి, ఆడడం ఇష్టం లేదు, ఆడపిల్లలు సినిమాల్లో చేయడం ఎందుకు. అప్పుడు ఆయన వెళ్ళి క్యారెక్టర్ అని చెప్పి, బాబాయ్ నేను దగ్గరుండి చేయిస్తాను, నేను పక్కనే నాతోటే తీసుకెళ్తాను, నాతోటే తీసుకొస్తాను అని చెప్పాక ఇంకా ఫోర్స్ఫుల్, అంతే ఫోర్స్ తోటే చేశాను అనమాట. అందుకే ఆ క్యారెక్టర్ సరిపోయింది. అప్పుడు అర్థమైంది అనమాట, సినిమా యాక్ట్ చేయడం అంత సులభం కాదు, చాలా కష్టం, చాలా కష్టం. అందులో డాన్స్ సీక్వెన్స్ లాగా ఎంత చులాగ్గా చేసేసేవారు కమల్ హాసన్ గారు. నాకు ముందు ప్రాక్టీస్లు, రిహార్సల్స్ అన్ని జరిగాయి అనమాట. అందులో ఫస్ట్ షాటే ఎదురుగుండా కమల్ హాసన్ గారు కూర్చుంటే మనం చేయడం ఎక్కడ దానికి అది అలా జరిగింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమవుతుందంటే, అన్నయ్య ఆ సినిమా స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే, ఈ సినిమాలో శైలజ క్యారెక్టర్ కి పాటలు ఉంటే తనే పాడే అని చెప్పారనమాట. అంటే అప్పుడు విశ్వనాథ్ గారు, శైలజ క్యారెక్టర్ కి పాటలు ఉండదు, కానీ తన వెనకాల నట్టు వంగ పాడే వాళ్ళు ఉంటారు, లేకపోతే తను డాన్స్ చేస్తే వేరే వాళ్ళు పాడేవాళ్ళు అట్లా. అంటే ఆయన కూడా ఇళయరాజా గారు 3 సాంగ్స్ మంచి, నా లాస్ట్ సాంగ్ నాకే ఇచ్చేసారు, వేదం అణువేరు, తర్వాత వేవేల గోపెమ్మల, నాద వినోదం, 3 పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ టైంలో ఈ అమ్మాయికి అలాంటి పాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జానక్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా. సో అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. అంత ఆ సినిమా నాకు ఒక చిరునామా అయిపోయింది. శైలజ పాటలు, సాగర సంగమం అని అన్నమాట. ఆ పాట రాగానే కనిపించేది ఈ డాన్స్, అలా కళ్ళ కట్టినట్టుగా. చాలా చాలా భయపడ్డాను నేను ఆ సినిమా చేసినప్పుడు, మటుకు చాలా భయపడ్డాను.
దాని గురించి తర్వాత ఎవరు మాట్లాడినా వినేదాన్ని కదా, చెవులు మూసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ వద్దు నాకు వద్దు అని. ఆ తర్వాత మళ్ళీ అవకాశాలు రాలేదు, వచ్చాయి. ఇప్పుడు కూడా ఎవరో పెద్ద వాటికి క్యారెక్టర్ కాదు, నాకు అస్సలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు అసలు. అంతే. ఆ తర్వాత ఒక పాట అనే దాన్ని పట్టుకున్నాము, దాంట్లో ఉన్నాం కదా, దాంట్లోకే వెళ్దాము అని ఒక ఉద్దేశంతో ఇంక చేయను నా అనేసి పాట అంటే అది ఎలా అయినా ఏ ఏజ్ లోనైనా హాయిగా కూర్చొని చేసుకోవచ్చు. పాడుకోవచ్చు. ఒక 3 గంటల పని పాట అంటే. వాళ్ళు ఇక్కడే రికార్డింగ్ ఉంటుంది, వెళ్తాము. ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఊటీలో జనవరి నెలలో చేసాం షూటింగ్, ఆ డాన్స్లు అవన్నీ. ఆ టైంలో అసలు నీళ్ళల్లో చేయి పెడితే పొంకర్లు పోయేవి. అసలు తప్పదు. మనం ఒక రోజు సినిమా చూసి ఈ సినిమా బాగాలేదు బాగుంది అని ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల అర్థమైంది అనమాట నాకు. అదొక మంచి అనుభవం అని చెప్పాలి. ఇప్పుడు ఆలోచిస్తే మటుకు అదొక మంచి అనుభవం. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు మటుకు మంచి అనుభవం. నా డబ్బింగ్ అనేది అది కూడా చాలా యాదృచ్ఛికంగానే జరిగింది. పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో రాధిక గారు యాక్ట్ చేశారు. దానికి ఒక కొత్త వాయిస్ కావాలని విజయబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు అనమాట. అప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది, గాయకుల చేత డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటుంది. అప్పుడు కన్నయ్య చెప్తున్నారు, సరే ఎవరో శైలజ చెప్తే ఎలా ఉంటుంది అని. సరే వెళ్ళాను, చెప్పాను. ఆయనకేమో చిన్న వాయిస్ లాగా ఉంది, బేబీ వాయిస్ లాగా ఉంది అనిపించింది విజయబాబు నాయుడు గారికి. అంటే నా కోపం వచ్చింది. అంటే వద్దు అనుకున్నారట ముందర. తర్వాత నేనా అడిగాను, మీరే కదా పిలిచారు అంటే. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు తెలియదు. లేదు కొన్ని చెప్పిన పద్ధతిలో రాధిక్ గారి క్యారెక్టర్ అల్లరి అది బాగుంది అన్నారని చెప్పి ఆ క్యారెక్టర్ ఓకే చేశారు. ఫస్ట్ అది చెప్పాను. అది చెప్పిన తర్వాత ఏమైందంటే రైటరు గోపి గారు, మైలవరపు గోపి గారు మూండ్రాం పిరై తెలుగులో తీస్తున్నప్పుడు ఆయన వాళ్ళందరూ శ్రీదేవి గారే వచ్చి చెప్తారు డబ్బింగ్, ఆవిడే వచ్చి చెప్తాను అన్నారట. అంటే ఓకే అనుకున్నారు. బట్ ఆవిడ బాంబేలో షూటింగ్స్ వల్ల ఆవిడ రాలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఒక వాయిస్ కావాలి, చాలా వాయిస్ ట్రై చేశారు అలా దగ్గరికి రావాలని. సరే నన్ను కూడా ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఆయన చెప్పారు, ఒరిజినల్ శ్రీదేవి వాయిస్ వినండి, ఆ ఛాయలోకే రండి తెలుగులో అన్నారు. బట్ కుదిరింది, అది కరెక్ట్ గా కుదిరింది. చాలా మందికి తెలియదు వసంత కోకిల్లో నేను శ్రీదేవి డబ్బింగ్ చెప్పానని చాలా మందికి తెలియదు అసలు. సో అది క్లిక్ అయిన తర్వాత ఇంకా ఒకటిగా రావడం మొదలు పెట్టాయి అనమాట. రాజేశ్వరి గారు డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చేసేవారు అనమాట. ఆయన ఎక్కువ చెప్పించేవారు నా చేత. నేను చెప్పేదాన్ని, సార్ పాటలు బిజీగా ఉంది కదా సార్, మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ ఎందుకు సార్ నాకు అంటే, లేదుమా బాగా చెప్తున్నావు అంటే చెప్పగా ఇంకా అనుభవం వస్తుంది అన్నవారు. కానీ వాయిస్ మటుకు దెబ్బతింటుంది. పాటకి డబ్బింగ్ కి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అరుస్తుందో తెలియదు, కేకలు పెడతారు, అరుపులు, ఒక రకమైన హస్కీతో మాట్లాడటం, ఏడవటం, ఇవన్నీ ఉంటాయి కదా. సో బాగా స్ట్రెయిన్ అవుతుంది వాయిస్ మటుకు. అది నాకు తెలిసింది, చెప్తుండగానే అర్థమైపోయింది. ఒక్కోసారి ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు నిన్నే పెళ్ళాడు, దానిలో లాస్ట్ క్లైమాక్స్ అంతా అరవడాలు ఎక్కువ ఉన్నాయి. అది చెప్పిన తర్వాత గొంతు పట్టేస్తుంది. అట్లాగే అనేక అయింది. సో ఎప్పుడైతే ఇండస్ట్రీ ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిందో అప్పుడు కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి చెప్పాను. నిన్నే పెళ్ళాడుతా అంటే అక్కడే చెప్పాను. అవన్నీ రక్త సింధూరం, స్వర్ణకమలం ఇక్కడే చెప్పాను. అప్పటికి ఇంకా ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాల, అప్పటికి నాకు పెళ్లి కూడా కాదు స్వర్ణకమలం. సో అక్కడికి వెళ్ళి చెప్పాను. ఇంకా స్లోగా తగ్గింది. స్వర్ణకమలంలో మీరేమో భానుప్రియ అక్కకి వాయిస్ ఇచ్చారు, సుధాకర్ గారు వాళ్ళ బావగారికి వాయిస్ ఇచ్చారు. అది చూసి నాకు మీ జంట కనబడుతుంది. ఆ సినిమా కూడా విశ్వనాథ్ గారి మూవీస్ ఎన్ని మాటలు వేస్తో చూస్తూనే ఉంటాను. సినిమాలు అన్ని బాగుంటాయి. ఇలాగా డబ్బింగ్ చెప్తున్నాను అన్నయ్య అంటే ఆయన ఏమి డబ్బింగ్ చెప్తూ పాటలు తగ్గుతాయేమోనని పాటలకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మిగిలిన టైంలోనే డబ్బింగ్ చెప్పేవాడు, డేట్స్ ఇచ్చుకొని. అట్లాగే డబ్బింగ్ చేసేవాళ్ళం అనమాట. డబ్బింగ్ అంటే అన్నయ్య నిష్ణాతుడు ఉన్నది, అసలు చెప్పక్కర్లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను చెప్పేస్తారు, అదే ప్రాబ్లం కాదు. బట్ నా దగ్గరకు వచ్చి డబ్బింగ్ అడిగారు అంటే నేనేం డబ్బింగ్ చెప్తాను అంటే, చాలా మంది డైరెక్టర్లు మీరు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడండి, మీరు ఎలా మాట్లాడితే ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే అట్లా కుదరదు.
అన్ని సార్లు అలా అలా కుదరదు. కుదరదు. ఆ క్యారెక్టర్ అవును, వేరుగా character. ఉండొచ్చు అట్లా అన్నమాట. ఈ ఇన్స్పిరేషన్ కాదు, నేను డబ్బింగ్స్ చెప్తున్నానంటే అన్నయ్య ట్రై చేయమన్నారు. అంతకు ముందు కూడా నేను కొత్తల్లో పాడడానికి వచ్చినప్పుడు ఇళయరాజా గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు వీళ్ళందరూ రికార్డింగ్ లో వాయిస్ వాడుకునేవారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా కొన్ని వాయిస్లు నాకు ఉన్నాయి. శంకరాభరణంలో ఉంది, బిగినింగ్ లో టైటిల్స్ లో వాయిస్ అంతా శంకరాభరణంలో నాదే. సో ఇలా వాడుకున్నప్పుడు కొత్తలో నేను అడిగాను అనమాట, అన్న ఇట్లా రికార్డింగ్ పిలుస్తున్నారు ఇళయరాజా గారు, ఆ ఇలా అడుగుతున్నారు ఇది అంటే తను చెప్పారు రికార్డింగ్ వెళ్ళి చెప్పు, ఎందుకంటే టైమింగ్ తెలుస్తుంది రికార్డింగ్ లో మనం పాడేటప్పుడు. ఎందుకంటే మామూలు పాట అంటే మనకి ముందు 8 బార్లు తబలా వస్తుందో లేదా సితార్ వస్తుంది, దాని తర్వాత పల్లవి పాడతారు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, చరణం వస్తుంది. రికార్డింగ్ లో అలా కాదు, ఆర్కెస్ట్రా అందరూ ఉంటారు లైవ్ లో, ఆ క్యారెక్టర్ మీదకి ఒక హమ్మింగ్ రావాలంటే ఆ క్యారెక్టర్ రాగానే మనం హమ్మింగ్ తీసుకోవాలి. పక్కన వీళ్ళతో కూడా మనం కలిసిపోవాలి. ఆర్కెస్ట్రా వాళ్ళతో ఎదురుకుండా కండక్టర్ ఉంటారు, ఆయన చూపిస్తుంటారు, ఆయన ఆన్ సైన్ లో తీసుకోవాలి. అది ఒక ఏమంటారంటే ఎక్సర్సైజ్ లాగా. సో ఆ టైమింగ్ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఎప్పుడైతే నేను రికార్డింగ్ లో ఈ టైమింగ్ అలవాటు అయిందో, డబ్బింగ్ లో వచ్చేటప్పటికి నాకు టైమింగ్ ఈజీ అయింది. డైలాగ్స్ చెప్పడం, ఓకే 1 2 3 లెక్క పెట్టుకుంటే ఈ తర్వాత ఈ డైలాగ్స్ వస్తుంది. డబ్బింగ్ లో కూడా మనకి ఏముండదు, వాళ్ళ క్యారెక్టర్స్ తప్పకని మాట్లాడతారు. రికార్డింగ్ తర్వాత కదా ఆ డబ్బింగ్ చెప్పడం, దానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయింది నాకు. అన్నయ్య కూడా తను ఎప్పుడు ఇది చేయొద్దు ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పాడు అని, పాడడం కానీ డబ్బింగ్ కానీ. యాక్టింగ్ లో కూడా తను నీకు ఇంట్రెస్ట్ ఉంటే తనే బలవంత పెట్టలేదు, ఇంట్రెస్ట్ ఉంటే చేయలేకపోతే లేదు, అది నీ ఇష్టం అన్నారు. పండగలు శుభకార్యాలు అన్నిటికీ అన్నయ్య గారు రావడం, పండగలు జరగడం, ముఖ్యంగా మాకు దీపావళి మెయిన్ అండి. దీపావళికి ఏంటంటే తను ఎక్కడున్నా అందరూ ఊళ్ళో ఉండాల్సిందే. దీపావళికి మట్టుకు తను ఎంత షూటింగ్ లేట్ అయినా కూడా రాత్రి వచ్చి అందరం కూర్చొని అప్పుడు టపాకాయలు కాల్చేవాళ్ళు అనమాట. ఒక పెద్ద సరం పెట్టి ఆ రాత్రి 12 గంటలకు పక్కింటి వాళ్ళు ఆ బాలు గారు వచ్చినట్టున్నారు టపాకాయలు కాలుస్తున్నారు. దీపావళి మటుకు చాలా బాగా చేసుకునేవాళ్ళం. అలాగే న్యూ ఇయర్ ఒకటి బాగా చేసుకునేవాళ్ళం. ఇక్కడ కూడా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. అక్కడ ఇక్కడ మా పెళ్ళైన కొత్తలో ఇటు అటు ఇటు న్యూ ఇయర్ బాగా చేసుకునేవాళ్ళం. తనకి చెప్పాను కదా, అందరు రావటం, సెలబ్రేట్ చేసుకోవటం. తన బర్త్డే చాలా బాగా జరిగేది అనమాట. ఎందుకంటే అన్నయ్య ఫ్యాన్స్ అందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి అందరికి ఇంట్లో భోజనాలు, వాళ్ళందరూ వచ్చిపోవటం. ఆ రోజు అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు, ఊళ్ళ నుంచి అందరూ వచ్చేవాళ్ళు. అలాగే మాకు ఇంకా పెద్ద పండగ అంటే క్రికెట్. మాకు క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయంటే ఆంధ్ర నుంచి ఫ్రెండ్స్ వచ్చేసేవారు అన్నయ్యకి. ఇప్పుడు లాగా అన్ని లేవుగా, క్యారేజీలు కట్టుకుని వెళ్ళాలి. సో ఆ క్యారేజీలు కట్టుకున్నాను. లేదంటే టీవీ వచ్చేసిన తర్వాత ఇంకా టీవీలో విచ్చలవిడిగా క్రికెట్ చూడటం తనకి చాలా ఇష్టం. క్రికెట్ ఆడేవాళ్ళు బాగా. షటిల్ చాలా బాగా ఆడతారు. ఇంట్లోనే షటిల్ కోట్ వేసుకొని తను షూటింగ్ నుంచి రికార్డింగ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆడేవాళ్ళు. కాంపిటీషన్లు పెట్టి మేమందరం ఆడేవాళ్ళం, మా సిస్టర్స్ అందరం. కాంపిటీషన్స్ అన్నమాట, 3 రోజులు జరిగేది అనమాట. ప్రైజ్లు అన్ని, డబుల్స్ సింగిల్స్ అన్ని ఆడేవాళ్ళం. అవన్నీ పిల్లలు ఆటలు అన్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. మీరు పాడిన పాటల్లో ఆయన మిమ్మల్ని బాగా మెచ్చుకుని మీరు ఈ పాట బాగా పాడారు, నాకు ఇది ఇష్టం అని అన్న సందర్భాలు ఉన్నాయి. 2-3 సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ సందర్భం ఏంటంటే చక్రవర్తి గారి దగ్గర పాడిన తర్వాత 2వ 3వ పాట నేను ఏలియల్లో ఎందాక ఏలమిరి పోయేనమ్మ ప్రాణం ఖరీదులో పాట పాడాను. ఆ పాట నేను ఆనంద్ గారు పాడాము. రికార్డింగ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాక తను అక్కడ వినేసి వచ్చాడు. పక్కనే స్టూడియోలు ఉండేవి కదా. చెప్పాడు, బాగా పాడావు, ఒక పర్టికులర్ చోట గమకం చక్కగా పాడావు నువ్వు. అప్పుడు ఇంకా చాలా చిన్నదాన్ని, ఆ పాటలు ఇలా ఉంటాయో మనకు తెలియదు కదా, న్యూయాన్సెస్ తర్వాత డైనమిక్స్ అంటారు, ఇప్పుడు తెలుస్తున్నాయి, అప్పుడేమి తెలియదు. సో అది అయింది. తర్వాత తనకు బాగా నేను పాడిన పాటలు నచ్చిన పాట తమిళ్లో రాసావే ఉన్న ఎన్నిత్త. ఆ పాట చాలా ఇష్టం. తనను ఈ సంవత్సరానికి రాజా చేసిన బెస్ట్ సాంగ్ ఇది, నిజంగా అంత మంచి సాంగ్ నీకు దొరికింది, నువ్వు కూడా చాలా బాగా పాడావు, వెరీ నైస్, చాలా చక్కగా పాడావు. మీరు అన్నయ్యతో ఎక్కువగా తెలుగు పాటలు పాడారు, తమిళ పాటలు రెండు సమంగా పాడారు, రెండు సమానంగా పాడారు.
తమిళ్లో హిట్స్ ఎక్కువ వచ్చేవి. అంటే తనతోనే కాదు, మిగతా వాళ్ళతో జయసుదాస్ గారితో, మలేషియా వాసు గారితో, వీళ్ళతో కూడా తమిళ్లో హిట్స్ ఎక్కువ వచ్చేవి. సమానంగా పాడాను, అన్నిట్లో సమానంగా పాడాను. అన్నయ్యతో మనపురాని సంగతులు అంటే చాలా ఉన్నాయండి. అసలు ఎలా అంటే, ఇప్పుడంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, విజయవాడకి, రాజమండ్రికి అన్నిటికీ ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఫ్లైట్స్ లేవు. ఎల్లుండి ప్రోగ్రామ్ కి ఇవాళ బయలుదేరండి, ట్రైన్ లో వెళ్ళడం అన్ని ఉండేది. వాటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఉండరు, మాయమైపోతారు. రిటర్న్ టికెట్స్ వాళ్ళు ఎవరు, అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి తిరిగి రావాలి మళ్ళీ. ఒక్కోసారి ఈ పోస్టల్ క్యారియర్స్ ఉంటాయి కదా ట్రైన్స్ లో, వాటిల్లో వాళ్ళు గుర్తుపట్టి ఆ రోజు బాలు గారు మీరు రండి ఇక్కడ ఖాళీ ఉంటారండి, ఆ పోస్టల్ బ్యాగ్స్ మీద పడుకొని వచ్చేవాళ్ళం ఒక్కోసారి. అట్లా చాలా జరిగినాయి అనమాట. తర్వాత తీరా పోయి దిగిన తర్వాత చూస్తే సూట్ కేసు ఉండేది కాదు, మాయమైపోయేది. అందులో బట్టలు లేకపోయినా పర్వాలేదు, పాటల పుస్తకాలు ఉంటాయి, అవి ముఖ్యం కదా. అప్పుడు ఇవన్నీ లేవు కదా. చచ్చినట్టు కూర్చొని పాటలన్నీ మళ్ళీ రాసుకునేవాళ్ళు, ఇంకొకళ్ళ దగ్గర తీసుకొని రాసుకొని, అలా అలా చాలా ఉన్నాయన్నమాట. ఒక్కోసారి ఇంకా తమాషా ఏంటంటే, ఇప్పుడు అంటే మనకి ఈ ఫ్యాన్స్ గొడవలు ఇట్లా జరుగుతున్నాయి, కానీ అప్పుడు కూడా ఉండేది. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తామని చెప్పి బ్లేడ్ తో కోసేవారు. అది చాలా సహజం. అందుకే చాలా అందరూ దూరంగా ఎందుకు ఉంటారంటే అలాగే ఉంటారు. అవి 2-3 సందర్భాల్లో జరిగినాయి. అన్నయ్య గారికి నాకు కూడా జరిగింది. పిన్ను, సేఫ్టీ పిన్ను ఏదో పెట్టి గీసేస్తారు. అదేంటి సాడిజం అన్నమాట. అందుకని బౌన్సర్లని ఇప్పుడు పెట్టుకుంటున్నారు, జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏమి మనం పద్ధతిగా ఎట్లా ఉన్నా కూడా అలాగే ఉండేవాళ్ళు జనాలు. సో ఇట్లా ఉండేది. ఒక్కోసారి అన్ని అరేంజ్ చేస్తామని చెప్పి అసలు భోజనాలు ఉండేవి కావు, కానీ స్టేజ్ మీద ప్రోగ్రామ్ కి కరెక్ట్ గా వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. వెళ్ళిపోయి పాడేసేసి తర్వాత ఏదో తిని తినక అలా మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎక్కి మళ్ళీ పక్క రోజు రావడం, ఇట్లా ఈ రకాలుగా ఎన్నో అనుభవాలు ఉన్నాయన్నమాట. చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి సింగర్ కి, ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుందండి ఇలాంటి అనుభవాలు. ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటాయి. ఆ అనుభవాలు లేకపోతే మటుకు ఏమి లేదు. నేను ఈ ఫలానా పాటలు పాడుకున్నాననే చెప్పొచ్చు, కానీ ఈ అనుభవాలతో కూడిన ఒక ఎక్స్పీరియన్స్ తో కూడిన లైఫ్ ఉంటేనే అది నిండుదనం ఉంటుంది. ఆ ఉద్దేశం. ఇవన్నీ దాటుకుని ఈ స్థాయికి రావడం అన్నది మామూలు విషయం కాదురా. ఎవరికైనా అండి, ఎవరైనా ఒకళ్ళు ఒక స్థాయిలో ఉన్నారంటే ఏం చేసి వచ్చారు, ఏం చేస్తే ఏదో చేయకపోతే కానీ రారు కదా. వాళ్ళు కష్టం లేకపోతే ఎవరు పైకి రారు. ఏదో ఒక కష్టం ఉంటున్నారు. పైకి వచ్చినందుకు ముందు అభినందించండి. మనలో ఒకళ్ళు పైకి వచ్చారు, వాళ్ళకి చక్కగా అభినందించాం, అది ముఖ్యం. కష్టం లేని మటుకు సుఖం రాదం. సుఖం విలువ తెలియాలంటే కష్టపడాలి. యాక్చువల్ గా ఎక్కువగా నేను ఉన్నది బయటికి వెళ్ళినప్పుడల్లా అన్నయ్యతో, కానీ ఇంట్లో ఉన్నది వదినతోనే ఎక్కువ. మే ఇద్దరమే క్లోజ్ గా ఉండేవాళ్ళం, నేను వదిన. ఎందుకంటే ముందుగా నేను వచ్చాను అన్నయ్య దగ్గర పాడడానికి, అటు వీటిలో పాడడానికి కోసం వచ్చేసి అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండిపోయాను. ఆ తర్వాత పార్వతి, వసంత, గిరిజకి అప్పుడు పెద్దకు పెళ్లి అయిపోయింది. పార్వతి, వసంత తర్వాత వచ్చారు. సో ముందు నుంచి ఉదిత్తో నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. అది కాకుండా 3rd, 4th స్టాండర్డ్స్ ఇక్కడ శారదా, ఇక్కడ రామకృష్ణ మిషన్ లో చదివాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండి. నాకు అది గుర్తు కూడా లేదు, చాలా ఎక్కడో మసకమసంగా గుర్తుంది. సో అప్పుడే వదిన చదివించడం అన్ని ఉండేది. మేము మోస్ట్లీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట. నేను వదిన ఎక్కువగా ఇంటి పనులు బాధ్యతలు తీసుకోవడం కానీ, అన్నిటి గురించి, ఎవరికి దీపావళి ఎలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఎందుకంటే అన్నయ్య మనకి ఎప్పుడు దొరకరు, బిజీగా ఉంటారు. సో మేము పిల్లలు చిన్నవాళ్ళు, పల్లవిచారు, మేము ఇద్దరం కూర్చొని అన్ని చాట్ చేసుకుని ఇలా చేయాలి, అలా చేయాలి. చాలా క్లోజ్ గా ఉంటారు. తన పాటలు అంటే పిచ్చి, తను పాడలేదు కానీ అదే అంటుంది, అందరూ పాడితే ఏముంది ఇంకా నేను వినద్దా అని. చాలా సంతోషం సాయిస్ గారు. అన్నయ్యతో మీ అనుభవాలు మేము చూస్తున్నట్టుగానే ఉన్నాయి. మీ కబుర్లు చెప్తుంటే అన్నయ్య గారికి చాలా సంతోషం. మీరు కూడా టైం ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించింది. ఎప్పుడో చేయాల్సింది, అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. అది అలా 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 జరిగి బాలుగారి బర్త్డే ముందుకు వచ్చేసింది. చాలా సంతోషం. అందరికీ మరొకసారి నా నమస్కారాలు. అందరికీ అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి. సర్వే సుజన సుఖినో భవంతు. చూశారు కదండి, గాన గంధర్వుడు తెలుగు జాతి మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మెచ్చిన అజరామర గాయకుడు, పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల గురించే కాదు, వారి అల్లరి ఆటపాటలు, వారి చిలిపి చేష్టలు, కుటుంబ సభ్యులతో ఆయన ఎలా ఉండేవారు,
కుటుంబంతో వారి అనుబంధం, అందులో ముఖ్యంగా శైలజ గారికి అన్నయ్యతో గల అనుబంధాన్ని ఎంతో చక్కగా ఎన్నో విశేషాలు మనతో పంచుకున్నారు. వారికి మా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తరఫున, మనందరి తరఫున అనేక ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడానికి మాకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. సాంకేతిక సహకారం అందించిన శ్రీ కృష్ణ భార్గవ్ గుప్తా గారికి, డాక్టర్ తుమ్మపూడి కల్పన గారికి, కార్యదర్శి శ్రీమతి దామెర్ల పద్మావతి గారికి, పసుమతి జయశ్రీ గారికి, సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా శంకర్రావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అంతర్జాల ప్రేక్షకులైన మీ అందరికీ పేరు పేరున అనేక ధన్యవాదాలు. మళ్ళీ మరొకసారి నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అపూర్వమైన, అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే మా అమరజీవి ఛానల్ని ఆదరించండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.